ఫ్రెండ్స్, సో ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ పేజ్లో మనం సెల్ఫ్ రిపోర్ట్ చేసినాం, ఆన్లైన్లో డబ్బులు కట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేసినాం. ఆన్లైన్లో డబ్బులు ఎంత, ఫీ టు బి పేడ్ ఎంత ఉంటుంది? 800 ఉంటుంది లోకల్స్కి. ఆ 800 కడితే ఆన్లైన్లో అదే సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా? అది ఆడ బాక్స్ చెక్ పెట్టి ఆ డబ్బులు కట్టేసినాం. అలాట్మెంట్ ఆర్డర్లో ఏదైతే 800 ఉందో అది కడితే దాన్నే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. సో డబ్బులు ఆన్లైన్లో కట్టిన వాళ్ళు మీకు అక్నాలెడ్జ్మెంట్ కార్డు వస్తుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్ కార్డు వచ్చిన తర్వాత ఇక మీరు సెకండ్ పేజ్ ట్రై చేసుకోవాలనుకుంటే సెకండ్ పేజ్ ట్రై చేసుకోండి. కాలేజీలో పోయి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ సీటు హోల్డ్ ఉంటుంది. సెకండ్ పేజ్ ట్రై చేసుకోండి. సెకండ్ పేజ్ ట్రై చేసుకున్న తర్వాత సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి డేట్స్ వచ్చినప్పుడు. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే సెకండ్ పేజ్లో మనకి సీట్ అనేది అలాట్మెంట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ కట్టిన 800 ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సెకండ్ పేజ్లో మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ పేజ్లో వచ్చిన దాంట్లో జాయిన్ కావాలి. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ పేజ్లో వచ్చిన సీటు హోల్డ్ ఉంటుంది కదా డబ్బులు కడితే, సెకండ్ పేజ్లో సీట్ రాకపోతేనే ఈ సీట్ అట్నే ఉంటుంది. సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ అక్కడ కూడా చూపిస్తుంది. అప్పుడు ఫస్ట్ పేజ్లో వచ్చిన దాంట్లో పోయి జాయిన్ కావాలి. జాయినింగ్ అనేది కంపల్సరీ. సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. జాయిన్ కాకపోతే సీట్లు అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఒక 4-5 రోజులు టైం ఇస్తారు జాయిన్ కానీ. అప్పుడు వెళ్ళి జాయిన్ కావాలి ఒరిజినల్ టీసీ ఇచ్చి. వెదర్ సెకండ్ పేజ్లో సీట్ వస్తే సెకండ్ పేజ్లో సీట్ వచ్చిన దాంట్లో జాయిన్ కావాలి. ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో సీట్ ఏదైతే ఉంటుందో అక్కడనే పోయి జాయిన్ కావాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఎవరైతే నాన్ లోకల్స్ ఉంటారో, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉండదో వాళ్ళకి 800 కాకుండా కోర్స్ ఫీజు మొత్తం కట్టమంటుంది. కోర్స్ ఫీజు మొత్తం కట్టాలి. కడితేనే ఆ సీట్ అనేది హోల్డ్ ఉంటుంది. మీరు డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్లో ట్రై చేస్తా అనుకుంటే. లేదన్నా నాకు ఫస్ట్ పేజ్ ఓకే ఉంది అనుకుంటే ఫస్ట్ పేజ్లో ఓకే ఉంటే సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఇప్పుడు 8 అక్టోబర్ లోపు వెళ్ళి టీసీ ఇచ్చి జాయిన్ అవ్వండి. ఓకేనా? లేదు అంటే సెకండ్ పేజ్లో జాయిన్ అయినా ఏం కాదు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా మీకు సీట్ ఓకే అయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సెకండ్ పేజ్ వరకు ఆ సీట్ ఉంటుంది కాబట్టి సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా పోయి జాయిన్ కావచ్చు. ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అన్న థర్డ్ పేజ్ ఎట్లా మరి? ఇప్పుడు సెకండ్ పేజ్లో టీసీ ఇచ్చి జాయిన్ అయిపోయినా, ఓకే, థర్డ్ పేజ్ ఎట్లా అంటే థర్డ్ పేజ్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్లో టీసీ ఇచ్చి జాయిన్ అయిపోయినాక కూడా థర్డ్ పేజ్ ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ థర్డ్ పేజ్లో వేరే సీట్ వచ్చిందనుకో సెకండ్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ పేజ్లో సీట్ క్యాన్సిల్ అయిపోతే అక్కడ సబ్మిట్ చేసిన టీసీ మనం పోయి రిటర్న్ తీసుకుంటాం. రిటర్న్ ఇస్తారు, ఎందుకంటే సీటే క్యాన్సిల్ అయిపోయింది కదా. సో సబ్మిట్ చేసిన టీసీ రిటర్న్ ఇస్తారు. సెకండ్ పేజ్లో సబ్మిట్ చేసింది మళ్ళీ థర్డ్ పేజ్లో ఎక్కడ వచ్చిందో అక్కడ పోయి జాయిన్ కావాలి. ఓకేనా? సో థర్డ్ పేజ్లో ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆడ పోయి నువ్వు జాయిన్ అవుతావు. ఇది క్లియర్ కదా. సో టెన్షన్ ఏం పడకండి, ఎందుకంటే సెకండ్ పేజ్లో పక్కా జాయిన్ కావాలి. సెకండ్ పేజ్లో జాయిన్ కాకపోతే మీకు సీట్లు క్యాన్సిల్ అవుతాయి. సెకండ్ పేజ్లో టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్లో సీట్ వస్తే అక్కడ పోయి జాయిన్గా. సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ అట్నే ఉంటుంది. ఆన్లైన్లో డబ్బులు కడితే సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే. సో ఏం కాదన్నట్టుగా సెకండ్ పేజ్ జాయిన్ అయినాక మళ్ళీ థర్డ్ పేజ్ పెట్టుకో. థర్డ్ పేజ్లో నీకు ఒకవేళ సీట్ వస్తే సెకండ్ పేజ్లో సీట్ క్యాన్సిల్ అవుతుంది. అక్కడ టీసీ సబ్మిట్ చేసింది రిటర్న్ తీసుకోవాలి, మళ్ళీ థర్డ్ పేజ్లో ఇవ్వాలి. అండ్ థర్డ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్, ఇంకో పేజ్ లేదు. ఓకేనా? సో ఫస్ట్ పేజ్లో అనుకున్న సీట్ వస్తే నా సజెషన్ ఏంటంటే పోయి జాయిన్ అయిపోయి పని అయిపోతుంది 8 అక్టోబర్ లోపు. అండ్ సెకండ్ పేజ్లో ట్రై చేస్తా అనుకుంటే ఫస్ట్ అయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయరు, డబ్బులు కట్టురు. ఆన్లైన్లో డబ్బులు కడితే ఏం కాదు. ఇక మళ్ళీ కాలేజ్కి పోవాల్సిన అవసరం లేదు, సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లో డబ్బులు కడితే అయిపోతుంది, సీట్ హోల్డ్ ఉంటుంది. డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ డేట్స్ అనేవి అక్టోబర్, ఇప్పుడు ఫస్ట్ పేజ్ అక్టోబర్ 8కి అయిపోతుంది. తర్వాత అక్టోబర్ 9కో 10కో మళ్ళీ సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ పేజ్లో మళ్ళీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. సో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ పేజ్లో చేసుకుని వాళ్ళు ఇప్పుడు చేసుకుంటారు. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది, అప్రూవ్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. అక్టోబర్ 15 తర్వాత సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అది ఇంకా ఫుల్ షెడ్యూల్ రాలే, షెడ్యూల్ వచ్చినాక డిస్కషన్ చేద్దాం. సో అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. సో అర్థమైంది కదా. ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది, సెకండ్ పేజ్లో ఇంకో సీట్ వస్తే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ పేజ్లో జాయిన్ కావాలి. అండ్ థర్డ్ పేజ్లో ఇంకో సీట్ వస్తే సెకండ్ పేజ్లో సీట్ క్యాన్సిల్ అవుతుంది. అక్కడ సబ్మిట్ చేసిన టీసీ రిటర్న్ తెచ్చుకొని మళ్ళీ థర్డ్ పేజ్లో జాయిన్ కావాలి. అండ్ ఇక్కడ కొంతమంది 2-3 సబ్జెక్ట్ రాసిన వాళ్ళు ఉన్నారు, అట్లా కూడా రాసుకోరు, ఏం కాదు. ఇప్పుడు సెకండ్ పేజ్లో ఇప్పుడు జాయిన్ అయిపోయినావు, ఫస్ట్ పేజ్లో ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ రాస్తే ఫస్ట్ పేజ్లో ఒక సబ్జెక్ట్ వచ్చింది తీసి ఇచ్చి జాయిన్ అయినావు. మళ్ళీ సెకండ్ పేజ్లో ఇంకో సబ్జెక్ట్లో వేరే ఎక్కడ సీట్ వచ్చింది అక్కడ పోవాలనుకుంటే ఏం కాదు. ఇక్కడ ఫస్ట్ పేజ్లో సబ్మిట్ చేసిన టీసీ రిటర్న్ తీసుకోవాలి, క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వేరే సబ్జెక్ట్లో పోయి జాయిన్గా, అంతే. ఇప్పుడు సెకండ్ పేజ్లో ఒక సబ్జెక్ట్లో జాయిన్ అయినావు, ఓకే. థర్డ్ పేజ్లో ఇంకో సబ్జెక్టు వెబ్ ఆప్షన్స్ పెడితే అది ఎక్కడో మంచి సీట్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు సెకండ్ పేజ్లో సబ్మిట్ చేసిన సీట్ క్యాన్సిల్ చేసుకొని టీసీ రిటర్న్ తీసుకొని ఆ థర్డ్ పేజ్లో వేరే సబ్జెక్ట్ ఏదైనా వస్తే ఆడపోయి జాయిన్గా, అక్కడ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆడపోయి టీసీ ఇచ్చి జాయిన్గా. మన ఇష్టం, మన టీసీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే టీసీ రిటర్న్ ఇస్తారు. అండ్ మన ఇష్టం ఉన్న అక్కడ జాయిన్ కావచ్చు. ఇష్టం ఉన్న సబ్జెక్టు 2-3 సబ్జెక్ట్ రాసిన వాళ్ళకి చెప్తున్నా. సో 2-3 సబ్జెక్ట్ రాసిన వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్లన్నీ హోల్డ్ పెట్టుకోవచ్చు. మీరు 2 సబ్జెక్టులు సీట్ అలాట్మెంట్ అయితే 2 సబ్జెక్టులు హోల్డ్ పెట్టుకోవచ్చు. 2 సబ్జెక్టులు సెకండ్ పేజ్కి ట్రై చేసుకోవచ్చు. మళ్ళీ సెకండ్ పేజ్లో ఏ సీట్ నచ్చితే ఆ సీట్లో కన్ఫర్మ్ చేసుకొని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి డబ్బులు కట్టి ఆఫ్లైన్లో జాయిన్ కావాలి. సో
వినకపోతే మళ్ళీ వినండి వీడియో ఫస్ట్ కానీ అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ పేజ్ క్యాన్సిల్, సెకండ్ పేజ్లో సీట్ వస్తే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది, థర్డ్ పేజ్లో సీట్ వస్తే సెకండ్ పేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది. టీసీ సబ్మిట్ చేసింది రిటర్న్ తీసుకొని మళ్ళీ వేరే ఎక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకు టీసీ సబ్మిట్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మనకి ఇమంటే ఇస్తారు టీసీ. ఓకే, క్లియర్ కదా, డన్. సో డీటెయిల్ షెడ్యూల్ వచ్చినాక మాట్లాడుకుందాం. October 8 తర్వాత సెకండ్ పేజ్ షెడ్యూల్ వస్తుంది. డన్. October 8 లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి డబ్బులు కట్టి. అండ్ ఎవరైతే నచ్చిన సీట్ వచ్చిందో వాళ్ళు పోయి జాయిన్ గారు October 8 లోపు యూనివర్సిటీస్లో ఆర్ కాలేజీలలో, మీ ఇష్టం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. డన్, బాయ్.